నీకు మేలు చేస్తానని చెప్పినప్పుడు ఎంత సంతోషిస్తావో, ఏదైనా నువ్వు చేయొద్దని చెప్పినప్పుడు అంత సంతోషించాలి. నీకు బోలెడు డబ్బులు ఇస్తాను, రాజుని చేస్తా, రాణిని చేస్తానని చెప్పినప్పుడు ఎంత సంతోషిస్తావో, నీకు నచ్చని ఒక పని చెయ్యమని దేవుడు ఆజ్ఞాపిస్తే అంత సంతోషించాలి. ఎలా సాధ్యం అంటే వెరీ సింపుల్. నీవు చచ్చిపోవాలి, నీలోని అహం చచ్చిపోవాలి, నిన్ను నువ్వు సిలువేసుకోవాలి. నేను చచ్చిపోయాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడనే అనుభవానికి రావాలి. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను బ్రతకటం లేదు అనుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలు నీకు నచ్చుతాయి, దేవుని నిషేధాలు నీకు నచ్చుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు ధన్యుడు అయిపోతావు. గనుక అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే బిగినింగ్ ఏమిటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించాలి.